నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. వేమూరి శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. కొత్తపేట స్టేట్ బ్యాంకులో విశ్రాంత బ్యాంక్ ఉద్యోగులకు వైద్య శిబిరం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు. కాళీమాత ఆలయం వద్ద భక్తులకు అన్నదానం. పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని మాజీ మంత్రి వర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కానంద బాబు తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా వేమూరు సెంటర్ నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేమూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నక్క ఆనందబాబు మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు, గతంలో ఆటో డ్రైవర్లకు 10,000 మాత్రమే అందించగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు 15,000 రూపాయల చొప్పున ఇస్తోందని తెలిపారు. వేమూరు మండలంలో 235, వేమూరు బట్టిప్రోలు మండలంలో 210, కొల్లూరు మండలంలో 38, అమృతలూరు మండలంలో 244, చుండూరు మండలంలో 210 చొప్పున నియోజకవర్గంలో మొత్తం 1,207 మందికి లబ్ధి చేకూరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం మొత్తం 2,90,234 మంది ఆటో డ్రైవర్లకి పథకాన్ని వర్తింపజేసినట్లు, అందుకోసం ప్రభుత్వం 435 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల నియోజకవర్గం చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎన్నికలకు ముందు కూటమి పార్టీల అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో మరో హామీ నెరవేరుస్తున్నటువంటి రోజు. ఇందాక డిఎండి గారు చెప్పారు, ఉచిత బస్సు మహిళలకి పథకం అమల్లో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు దృష్ట్యా కార్యక్రమం ఇప్పుడు తీసుకోవాలి. కానీ ఇప్పుడు తీసుకున్న కార్యక్రమం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలోనే అనౌన్స్ చేసినటువంటి పథకం ఈ పథకం. మీరందరూ కూడా ప్రయాణికుల్ని రహదారి సౌకర్యం ఫెసిలిటీ అడుగుగా లేని ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో చాలా సులువుగా వారి గమ్యస్థానాలు చేర్చడానికి ఎంతో ఉపయోగపడేటటువంటి జిఎస్టీ స్లాబ్లను తగ్గించి, పన్ను రేట్లు తగ్గించి 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఆదాయం అయ్యే విధంగా, ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఆదాయం వచ్చే విధంగా నూతనంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కూడా మనకు ఎంతో లాభం చేకూరుతా ఉంది. ఈ విధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ, చెప్పని హామీలు కూడా ఏ అవసరం ఉందో ప్రజలకు ఆ అవసరాన్ని గుర్తించి పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు తోడు మాతో కలిసి నడవాలి, మీకే ఇబ్బందులు ఉన్నా కూడా మీతో కలిసి మీరు నడవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేయాలి. ఖచ్చితంగా ఆటోలకు సంబంధించి మన నియోజకవర్గంలో 12,000 ఆటోలు ఉన్నాయి. మొత్తం 1200 ఆటోలు. పెద్దవారికి కూడా నమస్కారం. ఏంటంటే జనాన్ని రైలు కంపెనీ తీసుకెళ్తాను డైలీ రెడ్డిపాలెం, పల్లెపాలెం నుంచి రెడ్డిపాలెం దాకా రైలు కంపెనీకి జనాలు తీసుకెళ్తానండి. ఏంటంటే ఇప్పుడు సీఎం గారు మనకి 10 ఏళ్ళగా ఏం చేశారు, ఆర్థిక సహాయం మనకి చేస్తున్నారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీఎం గారికి
ఇన్సూరెన్స్కి ఇది సరిపోతాయి. చాలా ధన్యవాదాలు. కొల్లిపర మండలం దౌలూరు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని శనివారం వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మోర్ల శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటపారెడ్డి పరామర్శించి నగదు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ బాధితుల కోసం నగదు నిత్యావసర వస్తువులు పంపించారని, వాటిని ఈ రోజు బాధితులకు అందజేసినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి దీప్తి పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జౌళి శాఖ, వ్యవసాయ శాఖ మరియు కుటీర చిన్న తరహా పరిశ్రమల సిబ్బందితో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దీప్తి మాట్లాడారు. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 సూపర్ జీఎస్టీ కార్యక్రమాల్లో భాగంగా ఆయా శాఖలకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు వ్యవసాయ శాఖ, చిన్న తరహా పరిశ్రమల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారు ఆయా గ్రామాల్లో జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అక్టోబర్ 19వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని, ప్రతి వారం కొన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సుమారు 800 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గిందని, గతంలో 12% ఉన్న జీఎస్టీ కొన్ని వస్తువులపై 5% తగ్గిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించడం వల్ల వారు దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ తగ్గించి అమ్ముతున్నారా లేదా వారు అన్న విషయాన్ని గమనించాలని కోరారు. గ్రామాల్లో కూడా అవగాహన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల వారు తమ తయారు చేసిన వస్తువులని విక్రయించుకునేందుకు 6వ తేదీన తహసీల్దార్ కార్యాలయంలో ప్రదర్శన మరియు అమ్మకం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి మండలంలో మండల పరిషత్ మీటింగ్ హాల్లో డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్స్ ఇద్దరు కూడాను ఎంఎస్ఎంఈస్తో ఒక మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. జీఎస్టీ ఫలాలు, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్తో నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ ఏ విధంగా జీఎస్టీ తగ్గింది, దానివల్ల ప్రజలు ఏ విధంగా లాభపడుతున్నారనే ఉద్దేశం అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో ఒక్కొక్క డిపార్ట్మెంట్ చొప్పున మేము అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తున్నాం. ఈ సెకండ్ వీక్ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్, ఎంఎస్ఎంఈస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడాను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎంఎస్ఎంఈ సర్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. మనకి ఈరోజు వివోఎస్ అందరూ ఇక్కడ అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వెళ్ళి విలేజెస్లో ఈ జీఎస్టీ ఫలాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తారు. మనకి దగ్గర 800 ప్రోడక్ట్స్ జీఎస్టీ తగ్గింది. ఇంతకుముందు 4 స్లాబ్స్ ఉండేవి, ఇప్పుడు కేవలం 2 స్లాబ్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి టూత్పేస్ట్, సోప్స్ ఇట్లాంటి వాటి మీద దగ్గర నుంచి పాల పదార్థాలు ఇవన్నీ కూడాను జిఎస్టీ రేట్స్ 12% నుంచి 5% తగ్గింది. స్టూడెంట్స్కి ఉపయోగపడే బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ పూర్తిగా తీసివేయడం జరిగింది. అంటే ప్రజలకి ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్ అనమాట. ఇంతకుముందు ఒక 1000 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొంటే అవి జిఎస్టీ తగ్గించిన తర్వాత కనీసం ఒక 500-600 రూపాయలు మార్జిన్ వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. 600 రూపాయలతో వారు ఇంకొక వస్తువులు ఏవైనా కొనుక్కోవడానికి అవగాహన ఉంటుంది. ప్రజలకి, సామాన్యులకి జీఎస్టీ అంటే ఏంటి, స్లాబ్ రేట్స్ తగ్గడం అంటే ఏంటి, దీనివల్ల ఏంటి లాభము అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. కాబట్టి ప్రజల్లో గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క మంచి పని గ్రౌండ్ స్థాయిలో వరకు, పై స్థాయిలో అంటే మనందరికీ తెలుస్తుంది, బట్ సామాన్యులకు కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక 4 వారాల కార్యక్రమాన్ని అక్టోబర్ 19 వరకు ఈ షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కట్టినటువంటి ట్యాక్సులు ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఏదో ఒక రోజునానికి తగ్గించాలి, ఈ 4 స్లాబ్ని ఒక్క స్లాబ్, సింగిల్ స్లాబ్ చేయాలని ప్రభుత్వం వారి ఉద్దేశం. జిఎస్టీ పెట్టే ముందే ఆ ఉద్దేశం. అయితే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లాగా వాళ్ళు చేస్తారు. ఆ విధంగా ఇప్పుడు 4 స్లాబ్లు ఉన్నది 2 స్లాబ్లు కుదించారు. భవిష్యత్తులో ఈ 2 స్లాబ్లు ఒక స్లాబ్ వస్తాం, అంటే 18కి 5కి మధ్యలో ఎక్కడో ఒక చోట వాళ్ళు చేస్తారు. అంటే ఇదంతా మరి ఇంత తగ్గించారు కదా,
మరి ఇదంతా తగ్గించింది ఎవరికి వెళ్ళాలి? తగ్గించారు అంటే ప్రజల నుంచి ప్రజలకు వెళ్ళాలి. ప్రజల సొమ్ము ప్రజలకే వెళ్ళాలి. మధ్యవర్తులు ఎవరో తినకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఇవన్నీ. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు గాను 435.35 కోట్లు దసరా కానుకగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సందర్భంగా శాసన మండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనతో శనివారం ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు ఫలాభిషేకం చేసి ఆటోలపై స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాత్రమే ప్రభుత్వం ఆటో డ్రైవర్ ఇబ్బందులు గమనించి ఆర్థిక సహాయం అందించడం హర్షణీయమన్నారు. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం అలా నిలబడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కేసన కోటేశ్వరరావు, టీఎన్టీయూసీ నియోజకవర్గం మరియు పట్టణ అధ్యక్షులు తాడుబోయిన హరిప్రసాద్, అన్నం పిన్నారావు, జొన్నాదుల మహేష్, కోగండి రోహిత్, దేవినేని రమాదేవి, గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, కొల్లూరి శ్రీధర్, వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వసంతం అశోక్, పాలడుగు సురేంద్ర, నలుకుర్తి విజయ, వెంకటరమణ, భావన, కొండా రమాదేవి, మల్లీశ్వరి, ఫణిదపు దుర్గా, మోహిద్దీన్, దావూద్, తులసి, పూర్ణ, కోలపుడి రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉండకూడదు, ఆడనుంచి ఉంటున్నారు, వెళ్ళిపోవాలి కూడా పక్కపడి మళ్ళీ ఆడనుంచి కావాలి. అక్కడే ఒక్కళ్ళు తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినట్టుగా మా ఆర్థిక ఇబ్బందులకు అనుగుణుకొని ఈరోజు ఆ ప్రతి ఆటో డ్రైవర్కి సంబంధించి అందరికీ 15,000 రూపాయలు ఈ రోజున మాకు పంపిణీ చేస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఆర్థికంగా చేస్తున్నాం. మేము ఆటో కార్మికుల యొక్క స్థితిగతులు గుర్తించి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,93,699 మంది ఆటో వర్కర్లకి, ఎవరైతే ఆటో సొంత ఆటో ఉండి అద్దె ఆటోలు ఉన్నారో వాళ్ళకి ఆటోలు, క్యాబులు ఇట్లాగా 4 రకాలైనటువంటి కార్మిక సంస్థలకు అందరికీ కూడా 2,93,699 మందికి 430 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు నేరుగా వారి అకౌంట్లకే డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరొక విజయం. ఎందుకంటే సంక్షేమం ఆరంభమైంది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సంక్షేమం ఆరంభమైంది. ఏదైతే ఆరంభించారో ప్రజలకు అందుబాటులో కూటమి ప్రభుత్వం ఉండాలి, ప్రజల కష్ట సుఖాల్లో కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా 10,000 ఇచ్చారు. కేవలం 2,25,000 మందికి ఇస్తే ఈరోజు ప్రభుత్వం అదనంగా కూడా గుర్తించి 35,000 మంది అదనంగా గుర్తించి 175 కోట్ల రూపాయలు పై భారం పడ్డా. కానీ గత ప్రభుత్వంలో కేవలం 225 కోట్లు ఇస్తే ఈరోజు 430 కోట్ల రూపాయలతో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా వారి నేరుగా వారి అకౌంట్లో వారి కుటుంబాల్లో ఆనందం చూసే విధంగా ఈరోజు ఎంతో శుభదినం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఆటో వర్కర్స్కి 15,000 రూపాయలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ మాట అన్నా ఆ మాట మీద నిలబడతారని చెప్పని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. ఇక్కడికి వస్తే ఆటో యూనియన్ వర్కర్స్ అంతా కూడా వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నాయంటే అంత ఆనందంగా ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని, ముఖ్యంగా వయసు మళ్లిన వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విశ్రాంత బ్యాంకు సిబ్బందికి ఉచిత మెడికల్ క్యాంపును ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శిబిరాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు.
విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు డాక్టర్ మహిదర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ మాట్లాడారు. ఆరోగ్య శిబిరాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా చేపట్టిందని, మన రీజనల్ పరిధిలో తెనాలితో పాటు పొన్నూరు, బాపట్లలో శిబిరాల్ని ఏర్పాటు చేసి విశ్రాంత బ్యాంకు ఉద్యోగులకు రమేష్ హాస్పిటల్స్ వారి సహకారంతో డాక్టర్ మహిదర్ పర్యవేక్షణలో జరుగుతుందని, వివిధ పర్యాయాలు ఈ శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్ మహిదర్ మాట్లాడుతూ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసరమైన వారిని మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. బ్యాంకు ప్రధాన శాఖాధిపతి వాసుదేవరావు, ముఖ్య కార్యనిర్వహణాధికారి తిరుమలరావు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది మణికంఠ, బ్యాంకు మార్కెటింగ్ కన్సల్టెంట్ సాయి లక్కరాజు మరియు 70 మందికి పైగా బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. Good afternoon all my customers and all the pensioners also. State Bank of India ఇవాళ హెల్త్ చెకప్ కండక్ట్ చేస్తుంది ఫర్ ఆల్ ద పెన్షనర్స్ ఇక్కడ మన మెయిన్ బ్రాంచ్ దగ్గర. అండ్ విత్ ద కర్ట్సీ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్, డాక్టర్ మహిదర్ గారు ఇక్కడ పొద్దునుంచి వచ్చి అందరికీ పెన్షనర్స్ అండ్ స్టాఫ్, సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడాను ఇక్కడ హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ బీపీ, షుగర్, ఈసీజీ టెస్ట్ అండ్ ఏదైనా ఉంటే రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. సో దట్ హెల్త్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళందరూ బాగా శుభ్రంగా ఉండడానికి. సో it is the concern of State Bank of India not only to give pensions but to the welfare of them also. ఇది CSR యాక్టివిటీ కింద మేము ఎలాగో ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్కి ఎలాగిస్తున్నామో ఇన్ ద సేమ్ వే ఈ హెల్త్ క్యాంప్ కూడా ఒక విధమైన CSR యాక్టివిటీ కింద వస్తుంది. నేను చెప్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు వాళ్ళ నుంచి వాళ్ళ పెన్షనర్స్ కోసమని హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. సో మేము రమేష్ హాస్పిటల్ నుంచి వచ్చాము. సో ఇక్కడ చాలామంది ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు ఉండే కోమార్బిడిటీస్ కానీ డయాబెటీస్, షుగర్ ఇలాంటి రిలేటెడ్వి లాంగ్ టర్మ్ ఫాలోఅప్ కోసం వాళ్ళు దూరం వెళ్లకుండా రెగ్యులర్ హెల్త్ క్యాంప్స్లో చెక్ చేయించుకుని ఎవరికైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో వాళ్ళని వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి కానీ హెల్త్ కేర్ ఫెసిలిటీకి కానీ రిపోర్ట్ చేయమని మేము అడ్వైస్ చేస్తున్నాము. అండ్ రొటీన్ మెడికేషన్స్ చెకప్ చేయడము, అవి డోసెస్ ఏమన్నా చేంజ్ చేయడం అలాంటివి కూడా మేము రెగ్యులర్ చేస్తాము. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి బీపీ, షుగర్ అండ్ రొటీన్ బ్లడ్ టెస్ట్ లాంటివి చేసుకుంటున్నాం. అండ్ ఎనీ ఎమర్జెన్సీస్ ఉన్నా ఇక్కడ అవుట్ కేర్ హెల్త్ సెంటర్ ఉంది తెనాలిలోనే, అక్కడికి రిఫర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ గివింగ్ అసిస్టెన్స్ అండి జస్ట్ ఎల్డర్లీ పీపుల్కి వాళ్ళ హెల్త్ కేర్. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ తరఫున ఈరోజు అందరికీ ఫ్రీ హెల్త్ చెకప్ ఏర్పాటు చేశాము. మా దగ్గర మా బ్రాంచ్లో సీనియర్ సిటిజన్స్ సంబంధించి దాదాపు 50 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి, 18 కోట్ల పెన్షన్ లోన్స్ ఉన్నాయి, 4,000కి సంబంధించి పెన్షన్ అకౌంట్స్ ఉన్నాయి. సో సీనియర్ సిటిజన్స్ అందరూ మెయిన్ పెన్షనర్స్ మాకు చాలా ఇంపార్టెంట్ కస్టమర్స్. దానికి సంబంధించి మేము డోర్ స్టెప్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నాం లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్కి. ఇది మా కృతజ్ఞతగా, బ్యాంకు తరఫున కృతజ్ఞతగా వాళ్ళకి ఒక సౌకర్యం ఏర్పాటు చేసాం హెల్త్ చెకప్. ఇంకా ముందు కూడా పెన్షనర్స్కి మా వీలైనంత ఎక్కువ సర్వీసెస్ మంచిగా దసరా శరన్నవరాత్రులు ముగింపు సందర్భంగా స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గుమ్మడి రమేష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు గోగినేని ఉమా ముఖ్య అతిథిగా వీచేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయానికి వీచేసిన నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా మాట్లాడారు. గత 32 ఏళ్లుగా కాళీమాత ఆలయం వద్ద దసరా నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి భారతీయ సాంప్రదాయ సంస్కృతిని కాపాడేందుకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్య ప్రదర్శన చేయించడం మన సంస్కృతికి నిర్వచనమని తెలిపారు. దాంతోపాటు ఉత్సవాల ముగింపు సందర్భంగా 1000 మందికి అన్నదానం ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని అభినందించారు. ఆలయ నిర్వాహకులు రమేష్ మాట్లాడారు. ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఏడాది 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి వివిధ అలంకారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ప్రముఖులను, నాయకులను ఆహ్వానించినట్లు, అందరూ వచ్చి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించడం సంతోషకరమని తెలిపారు. ఈ ఉత్సవాల్లో రైతులకు మేలు జరగాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి మరి ఈ తెనాలి శివాజీ చౌక్లో అమ్మవారి దేవాలయం కమిటీ వారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర సభ్యులందరూ కూడా వారిని అభినందించాలి. ఎందుకంటే గత 9 రోజులుగా ఇక్కడ అనేక పవిత్రమైనటువంటి పూజలే కాదు,
మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలిపే విధంగా నాటక పోటీలనండి, నాట్య ప్రదర్శనలనండి వారు జరుపుతూ ఎంతో మంచి ప్రఖ్యాతి కలిగినటువంటి నృత్యకారిణిని పిలిపించి పిల్లలతో ఎన్నో నృత్య కార్యక్రమాలని చేసి వారికి బహుమతి ప్రదానం కూడా చేశారు. అయితే 32 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు పట్టుదలతో ఈరోజు మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100 మందికి అన్నదానాన్ని కూడా అందిస్తున్నటువంటి కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను. ఆ అమ్మవారి కటాక్షం మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మన ప్రాంతవాసులు అందరూ కూడా. శివాజీ బొమ్మ సెంటర్లో ఉన్న కాళీమాత విగ్రహం దగ్గర 32 సంవత్సరాల నుంచి దసరా మహోత్సవాలు జరుపుతడం జరుగుతుంది. ఈ యొక్క దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ లాస్ట్ రోజైన అన్నదాన కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారి విగ్రహ ఊరేగింపుతో ముగుస్తాయి. ఈ కార్యక్రమాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పురప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకెళ్ళినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మేము ఈ ఉత్సవాలు చేయడానికి పేదవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా బాగుండాలని చెప్పి, అదిగాక రైతులు పండించే పంటలన్నిటిని కూడా కాపాడుకొని ఆ పంటలన్నిటి కూడా పండించుకొని రైతాంగానికి కూడా బాగా చేసి మేలుగా జరగాలని చెప్పి, అదేవిధంగా రైతాంగం అందరికి కూడా మేలు జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమృత భాషగా మారుతున్న అమృత భాష మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పదనాన్ని తెలుగు వెలుగు లఘు చిత్రం ద్వారా తెలిపే ప్రయత్నం చేశామని స్వర్ణలయ స్టూడియోస్ నిర్వాహకులు సాయి లక్కరాజు అన్నారు. స్థానిక మారిస్పేటలోని స్వర్ణలయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. స్వర్ణలయ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించిన లఘు చిత్రం తెలుగు వెలుగు లోగో ఆవిష్కరించారు. అనంతరం స్వర్ణలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు మాట్లాడారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లఘు చిత్రాలను మాత్రమే నిర్మిస్తున్నామని, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి గాను ధన్యవాదాలు తెలిపారు. మన తెలుగు కీర్తిని తెలిపే ఈ లఘు చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్వర్ణలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని వీక్షించి మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని వారు కోరారు. లఘు చిత్ర నటులు హేమంత్, మాస్టర్ కిరణ్, తేజ, దర్శకులు ధనుష్ మరియు సాయి లక్కరాజు ఈ చిత్ర గూఢ ప్రతుల్ని ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. స్వరలయ వేదిక అను కల్చరల్ ఆర్గనైజేషన్ మనం దాదాపు 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసి అనేక కల్చరల్ ప్రోగ్రామ్ చేసాం. గత 5 ఏళ్ల క్రితం స్వరలయ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అనేక లఘు చిత్రాలను తీసి అందరి మనల్ని పొందుతున్నాం. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలని మేము ఎన్నుకొని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ నేపథ్యంలో భాగంగా గిడుగు రామూర్తి మహానుభావుడు, ఆయన గురించి అందరూ వినే ఉంటారు. మన గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా మార్చిన ఆద్యుడు. ఆయనకి అంకితం చేస్తూ ఈనాడు అందరూ మర్చిపోతున్న తెలుగు భాషకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు అనే 6 నిమిషాల తక్కువ వ్యవధిలో ఒక లఘు చిత్రం నిర్మించాము. ఇందులో హేమాచారి, కిరణ్ తేజ నటించారు. కేవలం 2 నటులతో తెలుగు ప్రాధాన్యతని అందరికీ గుర్తు చేస్తూ అందరూ మనల్ని పొందే విధంగా తీర్చాము. ఈ సినిమాని, లఘు చిత్రాన్ని రేపు ఉదయం 10 గంటలకి యూట్యూబ్ వేదికగా స్వరలయ స్టూడియోస్ వేదికగా చూడవచ్చు. ఎప్పటిలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. లక్కరా సాయి గారు ఈ అవకాశం నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. దాంట్లో మంచి పాత్రని ఇచ్చారు. అలాగే మా మనవడు కూడా కొత్తగా ఎంటర్ చేశారు. కాబట్టి ఆ వేదికలో నాకు భాగస్వామ్యం చేసినందుకు లక్కరా సాయి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. వేమూరి శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. కొత్తపేట స్టేట్ బ్యాంకులో విశ్రాంత బ్యాంక్ ఉద్యోగులకు వైద్య శిబిరం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు. కాళీమాత ఆలయం వద్ద భక్తులకు అన్నదానం. పాల్గొన్న మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.